రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎటు చూసినా పార్టీలు విస్తృత ప్రచారం చేస్తా ఉన్నాయి. ఓట్లు అడుగుతూ ఇంటింటికి వెళ్తున్నారు. అందులో భాగంగా పార్టీలో అనేక మంది చేరుతున్నారు. అందులో భాగంగా ఈ రోజున ముత్తంశెట్టిపాలెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అన్నాబత్తుని శివకుమార్ గారిని పిలిచి కొంతమంది పార్టీలో చేరడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు సమావేశం. దానికోసం కొరాజీ టాక్సీ దగ్గర నుండి ఊరేగింపుగా శివకుమార్ని తీసుకొస్తున్నారు. ఆ కార్యక్రమం ఎలా ఉందో చూసొద్దారండి. బ్రతుకులను ఉద్ధరింపగా వచ్చాడు శివన్న. అమ్మల్లారా నల్లారా కల్లారా మీరంతా కలసి రండ. మచ్చలేని నాయకుడు అన్న శివన్న మన నేత శివన్న. అణగారిన బ్రతుకులను ఉద్ధరింపగా వచ్చాడు శివన్న. మచ్చలేని నాయకుడు అన్న శివన్న మన నేత శివన్న. అణగారిన బ్రతుకులను ఉద్ధరింపగా వచ్చాడు శివన్న.
బ్రతుకులు దారుణముగా మారగా అక్క చెల్లెళ్ళ మాన ప్రాణాలు తీయగా కన్న కొడుకు ఆదరణకు నోచుకోని వృద్ధులు బ్రతుకు చిత్రమైపోయి టెన్షన్ పడు వేళలో రుణము తీర్చి వ్రణము వాపి చేయూతనిస్తాడు పెన్షన్ ఇచ్చి కొడుకు ఓలే గుండె ధైర్యమిస్తాడు మచ్చలేని నాయకుడు అన్న శివన్న మన నేత శివన్న అణగారిన బ్రతుకులను ఉద్ధరింపగా వచ్చాడు శివన్న అమ్మల్లారా అన్నల్లారా అక్కల్లారా మీరంతా కలసి రండో మచ్చలేని నాయకుడు అన్న శివన్న మన నేత శివన్న అణగారిన బ్రతుకులను ఉద్ధరింపగా వచ్చాడు శివన్న జనం జనం శివ జనం కాంగ్రెస్ పార్టీని కొల్లూరు రాజగోపాల్ గారు ఓటేయడానికి 4 ఎలక్షన్లు నాకు కష్టపడ్డాడు ఓటేయగల మేము అలాంటి వార్డుని టీడీపీకి తిరిగిలేని వార్డుగా చేశా నేను అమ్ముడు పోరాటానికి రాలా ఈ రోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ వార్డుని చేస్తున్నాం ఇక మళ్ళీ తిరుగును ఇక రానున్న 3 ఎలక్షన్లు నేనుంటా 2 ఎలక్షన్లు 3 ఎలక్షన్లు ఉంటా అనుకున్నా నాకు 53 ఇంకా 10 ఏళ్ళు బతుకుతాం మీరు బతకండి 150 సంవత్సరాలు 200 సంవత్సరాలు డబ్బులు మార్చుకొని తినండి కొత్తగా 20 రూపాయల బిల్లలు వచ్చినాయి బిల్లలు బియ్యంగా మార్చుకొని తినండి ఆయుష్ పెరిగిద్ది నా దగ్గర డబ్బు లేదు అమ్మా ఇక నుంచి మీరు లోకల్ శివగారు లోకల్ మన గుర్తు ఫ్యాన్ గుర్తుకే ఓటు మీకు ఈ 5 సంవత్సరాల్లో నా కుటుంబం నుంచి కానీ నా స్నేహితుల కుటుంబాల నుంచి కానీ శివగారి కాలేజీలో అడగంగానే 20 మందికి ఉచితంగా విద్య చెప్పాడు ఎవరికి చెప్పుకోవాలి నీ దగ్గరికి వస్తే నో కాలేజీ వ్యాపారమే విద్య రాజకీయ మరి వారు మేము ఎడంగా ఉంటాం అయినా కానీ తెచ్చాం బల్లెవాడి కుటుంబం అది 20 మందికి ఉచితం విద్య చెప్పారు ఆయన ఏం చెప్పాలి వాళ్ళకి దాసోహం ఆయనకి అమ్మా మర్చిపోబాకండి ఇట్లా తేజకంగా కూర్చొని మీకు ఓట్లు గుర్తిచ్చిస్తామని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా పిల్లలకి అండదండలు ఉండాలని నియోజకవర్గానికి మీరు అండగా ఉండాలని మీరు ఇచ్చిన అవకాశాన్ని ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కోట్ల రూపాయలు దండుకున్నారు సరే దండుకున్నారు సంక్షేమాన్ని చేశారా అంటే పేదవాడికి సంక్షేమం చేయటం కోసం పార్టీలను పుట్టించారు నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు పేదవాడికి సంక్షేమం ఇవ్వాలంటే కండబాబు కప్పుకోమని చెబుతా ఉన్నారు అదే వార్డులో సెంటర్లో ఎక్కడ 4 కూర్చునే చోట సిమెంట్ బెంచీలు వేయండి అంటే పసుపు రంగు పూసి బెంచీలు వేస్తా ఉన్నారు ఎంత నీచమైన రాజకీయం చూడండి ఒకసారి పబ్లిక్ కూర్చునే చోట పసుపు రంగు ఏందా సంక్షేమం ఇచ్చే చోట కండబా ఏంటా అంటే పేదవాడికి సంక్షేమం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వందైతే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పేదవాడి సంక్షేమం కోసం ఖర్చు పెడుతుంటే మీరు ఆ సంక్షేమం కార్డు ఇవ్వాలంటే కండబా కప్పుకోమని అడుగుతుంటే ఇంక ఏ రకంగా ఈ వ్యవస్థలో పేద ప్రజానీకం బతకగలిగింది అలాగే ఒక ముఖ్య గమనిక 21వ చూశారు కదా ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓటేసి గెలిపిస్తారో అడుగుబడ్డ వర్గాల వారిని ఆదుకోవడానికి నవరత్నాల కార్యక్రమాన్ని జగన్ బాబు ఏర్పాటు చేశాడు నవరత్నాల వల్ల పేదవాళ్ళందరికీ అనేక సంక్షేమ పథకాలు మీ ఇంటికి వచ్చి ఇచ్చే అవకాశం ఉంది అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అయితే మరి 50%
వాళ్ళ కోసమే నిధులు కేటాయించడం జరుగుతుందని, ఆ విధంగా జరగాలంటే మీరు తప్పనిసరిగా జగన్కి ఓటేయాలి. నాకు లోకల్గా శాసనసభ్యుడిగా గెలిపించేటట్టయితే మీకు అన్ని అవకాశాలను తీసుకొచ్చి నేను అందజేయగలుగుతానని చెప్పి అన్నాపత్రి శివకుమార్ గారు చెప్తా ఉన్నారు. అందుకోసమే నేను మీ దగ్గరకు వచ్చాను. ఒక్కసారి నన్ను గెలిపించి చూడండి, మీ అభివృద్ధి ఎలా ఉంటుందో, తెనాలిని ఎట్లా అభివృద్ధి చేస్తారో చేసి చూపిస్తానని శివకుమార్ చెప్తున్నారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.